మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో శిరీష గారు ఉన్నారు. తిను గ్రాఫాలజిస్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం మాట్లాడి. హలో అండి, నమస్తే. యా, శిరీష గారు, ఇప్పుడు ఒక పర్సనాలిటీని మనం చూడాలంటే మైండ్ సెట్ని చూడాలి ఒక పర్సన్ది అని అంటే గ్రాఫాలజీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ కదా. అందులో మనకి నార్మల్గా ఓన్లీ మార్జిన్స్ అంటాం. సో మార్జిన్స్ త్రూ కూడా మనకి పర్సన్ యొక్క మైండ్ సెట్ కానీ పర్సనాలిటీ కానీ మనం తెలుసుకోవచ్చు అంటారా? యా, ఖచ్చితంగా అండి. సో విత్ ద మార్జిన్స్ ఆల్సో వీ కెన్ టెల్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. సో మీకు ఇది కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ గ్రాఫాలజీ? ఫస్ట్ మనం బేసిక్స్ని స్టార్ట్ చేద్దాం. లైక్ వాట్ ఈస్ గ్రాఫాలజీ? గ్రాఫాలజీ అంటే ఇట్స్ టు నో ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ చూసి ఆ పర్సన్ ఒక పర్సనాలిటీ చెప్పడం. లైక్ హౌ దే ఆర్ థింకింగ్, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, లైక్ హౌ ద క్యారెక్టర్ ఈజ్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా లైక్ వాళ్ళ థాట్స్, మన థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో మన అన్నోన్ పర్సన్, అసలు మనకు ఆ పర్సన్ ఎవరో కూడా తెలియనప్పుడు వీ కెన్ సీ ద హ్యాండ్ రైటింగ్ అండ్ టెల్ అబౌట్ ద థాట్స్ అండ్ వెదర్ దట్ దిస్ పర్సన్ ఇస్ సూటబుల్ విత్ మీ ఆర్ నాట్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫాలజీ. సో ఎందుకని గ్రాఫాలజీని లైక్ మ్యారేజ్ కౌన్సిలింగ్కి, టు సెలెక్ట్ ద పార్ట్నర్ అండ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా గ్రాఫాలజీ యూజ్ చేస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ దే కెన్ నో అబౌట్ ద పర్సన్. యా, సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే మార్జిన్స్ బట్టి కూడా మనం ఏం తెలుసుకోవచ్చు, లైక్ వాట్ వీ కెన్ నో అబౌట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. మనం మార్జిన్స్ బట్టి ఏం తెలుసుకోవచ్చు అని. సో మార్జిన్స్ అనేది లైక్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది. నోట్బుక్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్. సో 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్జిన్స్ ఉంటాయి. సో ఈ రోజు మనం లెఫ్ట్ మార్జిన్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది గ్రాఫాలజీ అనేది చాలా డీప్ కాన్సెప్ట్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ లైన్ నుంచి వీ కెన్ నో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అందుకని లెఫ్ట్ మార్జిన్ స్టార్ట్ చేస్తాను. ఈవెన్ లెఫ్ట్ మార్జిన్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెఫ్ట్ మార్జిన్స్ ఉంటాయి. లైక్ లెఫ్ట్ మార్జిన్ అంటే లైక్ మనం పేపర్ తీసుకుంటే సపోజ్ ఇస్ అ వైట్ పేపర్, 1/8 ఫోల్డింగ్ ఉంది దీనికి. లైక్ వీఆర్ ఫోల్డింగ్ ద పేపర్ టు ద 1/8. ఓకే ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద పేపర్ టు ఫోల్డింగ్ టు ద 1/8 పేపర్. సో మనకి నార్మల్గా రూల్డ్ నోట్బుక్స్లో ఎలా ఉంటుంది, వీ హ్యావ్ ఆల్రెడీ మార్జిన్ అనేది ఆల్రెడీ ఉంటుంది మనకి. లైక్ 4 లైన్ నోట్బుక్ తీసుకున్నా, మనం సింగిల్ రూల్ నోట్బుక్ తీసుకున్నా, వీ హ్యావ్ ఆల్రెడీ దిస్ మార్జిన్స్. మనకి ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు ఆ మార్జిన్స్. కానీ మనం ప్లెయిన్ పేపర్ తీసుకున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ మార్జిన్స్. లైక్ ఒక పేజ్ తీసుకున్నప్పుడు లైక్ 4 లైన్ నోట్బుక్ ఉంటుంది, సింగిల్ రూల్ నోట్బుక్ అండ్ ఆల్సో ప్లెయిన్ నోట్బుక్స్ ఉంటాయి. సో ఎలా అంటే 4 లైన్ నోట్బుక్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్. మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మనము 4 లైన్ నోట్బుక్ యూజ్ చేస్తాం. 4 లైన్ నోట్బుక్లో ఎలా ఉంటుంది, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్. మనకి మార్జిన్స్ ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. లైక్ ఎన్ని లైన్స్ మధ్యలో రాయాలి, కరెక్ట్గా 2-3 బ్లూ లైన్స్ మధ్యలో రాస్తాం. మళ్ళీ అప్పర్ జోన్ వెళ్ళినప్పుడు ఎంత విత్ ఉండాలి అది కూడా మనకి అన్ని మెన్షన్ చేసి ఉంటాయి ఇన్ ద 4 లైన్ నోట్బుక్. ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ మనకి గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి మనం అలా రాసేస్తాం. స్లోగా మనం గ్రేడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది 3rd క్లాస్కి వచ్చినప్పుడు వి షిఫ్ట్ టు సింగిల్ రూల్ నోట్బుక్కి షిఫ్ట్ అయిపోతాం. దాంట్లో సింగిల్ లైన్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ మార్జిన్ అండ్ సింగిల్ రూల్ నోట్బుక్. దాంట్లో మనకి అప్పర్ జోన్, లోవర్ జోన్కి ఏమీ గైడ్ లైన్స్ ఉండవు. సో మనం అవి ఇమాజిన్ చేసుకొని రాయాలి ఇన్ ద సింగిల్ రూల్ నోట్బుక్. కమింగ్ టు ద ప్లెయిన్ పేపర్లో మనకు అసలు ఏమీ ఉండవు. నో గైడ్ లైన్స్, నథింగ్ ఇస్ ప్రొవైడెడ్ ఆన్ ద ప్లెయిన్ పేపర్. సో అప్పుడు మనకి మార్జిన్స్ ఎలా పెడతాం? మనకి ఏం గైడ్ లైన్స్ లేవు. సో అప్పుడు మన పర్సనాలిటీ అనేది లైక్ వీ కెన్ టెల్ ఇన్ ద ప్లెయిన్ పేపర్. ఎక్కువగా మనము ప్లెయిన్ పేపర్లో రాసినప్పుడు వీ కెన్ టెల్ మోర్ అబౌట్ ద పర్సన్. యా, బికాస్ దేర్ ఇస్ నో గైడ్ లైన్స్. అంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయని మనం ఆన్ ద ప్లెయిన్ పేపర్ తెలుసుకోవచ్చు. ఎస్, అండ్ ఆల్సో మనకి హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు వీ టేక్ ద శాంపుల్, హ్యాండ్ రైటింగ్ శాంపుల్ ఆన్ ద ప్లెయిన్ పేపర్ మీద రాయమనే చెప్తాం. బికాస్ అక్కడ ఏమీ గైడ్ లైన్స్ ఉండవు కాబట్టి.
ఓకే, సో మనం ఈరోజు లెఫ్ట్ మార్జిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లెఫ్ట్ మార్జిన్ టెల్స్ అబౌట్ ద పాస్ట్ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్ మీరు హ్యాండ్ రైటింగ్ శాంపిల్ ఇవ్వగానే లెఫ్ట్ మార్జిన్ తనకి ఇప్పుడు పేపర్ తీసుకుందంటే తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, వెదర్ హీ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఈ లైన్ నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేసేసారా. అక్కడ చూస్తే ఆన్ ద బోర్డ్ అక్కడ చూడండి 1/8 స్పేస్ లీవ్ చేశారు అండ్ హీ స్టార్టింగ్ ఫ్రమ్ ద కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ మీ సెకండ్ లైన్ చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది. థర్డ్ లైన్ మళ్ళీ దగ్గరగా వెళ్ళాల్సాడు. సో దిస్ షోస్ ద నార్మల్ పర్సన్ హ్యాండ్ రైటింగ్ ఇలా రాస్తారు. లైక్ హీఈస్ అ నార్మల్ పర్సన్, ఆర్గనైజ్డ్ పర్సన్. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు లైక్ మార్జిన్స్ ఏం చెప్తాయి, లెఫ్ట్ మార్జిన్ ఎంత లీవ్ చేస్తారు, ఎంత స్పేస్ ప్రొవైడ్ చేస్తారు, టెల్స్ అబౌట్ ద పాస్ట్. అంటే పాస్ట్ అంటే ఏంటి, లైక్ అవర్ పాస్ట్ అంటే లైక్ అవర్ చైల్డ్హుడ్, మన చైల్డ్హుడ్ అంటే మనం లైక్ మనం అమ్మమ్మ మన నేటివ్ ప్లేస్, మన సొంత ఊరు, దాంతో మనం ఎంత అటాచ్ అయి ఉన్నాం, లైక్ మన పాస్ట్తో మన చైల్డ్హుడ్ మెమరీస్తో ఎంత అటాచ్ అయి ఉన్నాం. లైక్ సమ్ పీపుల్ మీరు చూడండి వాళ్ళ చైల్డ్హుడ్ డిస్కస్ చేసినప్పుడు చాలా యాక్టివ్గా మనమైనా మన అమ్మమ్మ ఊరు వెళ్తున్నామంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం. సో వాళ్ళకి లైక్ ద పర్సన్ హూ రైట్స్ లైక్ దిస్ దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద పాస్ట్. ఎస్, ద నేటివ్ ప్లేస్, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైనా లైక్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి, మనం పాత లైక్ ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ అవ్వాలి. సో ఇలాంటి థాట్స్ అనేది వీళ్ళకి కొంచెం లైక్ ఎక్కువగా ఉంటాయి లెఫ్ట్ మార్జిన్ ఇలా లివ్ చేసిన వాళ్ళకి. అండ్ లైక్ వీళ్ళు ఏంటంటే సొసైటీలో రూల్స్, కొన్ని రూల్స్ ఉంటాయి కదా, లైక్ హౌ టు టాక్ విత్ ద పర్సన్, ఇవన్నీ కూడా నార్మల్గా ఫాలో అవుతారు. లైక్ దే ఆర్ గుడ్ ఎట్ ఫాలోయింగ్ దట్ కైండ్ ఆఫ్ రూల్స్. దే ఆర్ నాట్ రూడ్గా ఉండరు, దే ఆర్ గుడ్ విత్ ఎవ్రీ వన్. అండ్ లైక్ ఏంటంటే మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, రాధా ఉంది. లైక్ షీ ఈజ్ అ వర్కింగ్ ఉమెన్. ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు అండ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు షీ గోస్ టు హర్ హోమ్ టౌన్. అగైన్ వెన్ షీ కమ్ బ్యాక్స్ టు హర్ ప్రొఫెషనల్ లైఫ్, లైక్ షీ ఈజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ ద ఫ్యామిలీ లైఫ్ అండ్ ద ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో ఇలా రాసే వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. యా, సో అలా లైక్ లెఫ్ట్ మార్జిన్ ఒకటి తర్వాత ఒకటి కొంచెం వేవీగా ఉంటుంది. చూడండి, వేవీ లెఫ్ట్ మార్జిన్ అంటాం. ఓకే, హ్యాండ్ రైటింగ్ అనేది మన థాట్స్ని బట్టి వస్తుందండి. మనం ఏం ఆలోచిస్తామో దాన్ని బట్టి మన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. మనం అందుకని మన హ్యాండ్ రైటింగ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. మన పర్సనల్ ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ రాసేటప్పుడు మనం ఎంత కాషియస్గా ఉంటాం, ఎంత బాగా రాయాలి, బాగా ఉండాలి నా గ్రీటింగ్ కార్డ్ అన్నట్టు బాగా రాస్తాం. బట్ వెన్ యూ రైటింగ్ యువర్ నోట్ బుక్స్ రాసినప్పుడు అలా రాస్తామా, రాయం కదా. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద థాట్ ప్రాసెస్. మనం ఎలా ఆలోచిస్తామో మన థాట్స్ ఎలా ఉంటే మన హ్యాండ్ రైటింగ్ అలా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్స్ సబ్ కాన్షియస్ యాక్టివిటీ, ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ, మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ రిప్రజెంట్ అవర్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన లెటర్ ఏ తీసుకున్నాం, ఏబిసి A to Z లెటర్స్ తీసుకున్నప్పుడు ఇట్ రిప్రజెంట్స్ అవర్ థాట్స్. థాట్స్ అనేవి యాక్షన్స్ లాగా చేంజ్ అవుతాయి. యాక్షన్స్ చేంజెస్ టు హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఇట్ డిసైడ్స్ అవర్ క్యారెక్టర్. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి ఏం డిస్కస్ చేసామో లెటర్స్ ఆర్ థాట్స్. ఓకే, లెటర్స్ ని మనం కంబైన్ చేస్తే ఏమొస్తుంది, వర్డ్ వస్తుంది. సో వర్డ్స్ ఆర్ యాక్షన్స్. ఓకే, అండ్ వర్డ్స్ అన్ని కంబైన్ చేస్తే ఏమొస్తుంది, ఇట్ ఫార్మ్స్ ఎ సెంటెన్స్. సో సెంటెన్స్ ఈజ్ ఎ హ్యాబిట్. అండ్ సెంటెన్సెస్ అన్ని మనం రాస్తూ ఉంటే ఇట్ ఫార్మ్స్ ఎ పారాగ్రాఫ్. సో ద పారాగ్రాఫ్ రిప్రజెంట్స్ అవర్ క్యారెక్టర్. ఓకేనా, సో దిస్ మచ్ ప్రాసెస్ గోస్ వెన్ వీఆర్ రైటింగ్ ఆన్ ఎ పేపర్. ఈ పేపర్ తీసుకుంటే దిస్ పేపర్ ఈజ్ ఎ 24 hours మన డే. మనం 24 hoursలో 6 hours నిద్రపోయినా రిమైనింగ్ టైం అనేది ఈ పేపర్లో మనం రిప్రజెంట్ చేస్తాం మనకు తెలియకుండా. లైక్ మనము యాక్టివ్గా ఉన్నాం మన డే మొత్తం, యాక్టివ్గా ఉంటే మన హ్యాండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ వీఆర్ యాక్టివ్ అని. లెథర్జిక్గా ఉన్నాం, లైక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ హ్యాండ్ రైటింగ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద వేవీ లెఫ్ట్ మార్జిన్. సో నెక్స్ట్ మనం చూద్దాం సెకండ్ వన్. దట్ ఈస్ చూడండి, అది పర్ఫెక్ట్గా రాశారు, లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా. అసలు కొంచెం కూడా వేవీగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా రాసేసారు వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్
లైక్ ఏంటంటే దే ఆర్ గుడ్ అట్ పాస్ట్, చైల్డ్హుడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దే ఆర్ గుడ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్, ద ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎవ్రీథింగ్ మంచిగా ఉంటారు. బట్ దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్, లైక్ దే ఆర్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్ డిసెప్టివ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎగ్జాగరేషన్ అంటాం. అంటే వీళ్ళు నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ నార్మల్. ఓకే, ఇలా రాస్తే స్ట్రైట్ గా రాస్తున్నారు చూడండి. సో అది నార్మల్, వేవీ లెఫ్ట్ మార్జిన్ ఇస్ అ నార్మల్ థింగ్, బట్ స్ట్రైట్ గా రావడానికి ట్రై చేస్తున్నారు, స్కేల్ పెట్టి నీట్ గా, లైక్ పక్కన వాళ్ళు నా మిస్టేక్స్ తెలుసుకోకూడదు అన్నట్టు వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు డిసెప్ట్ సంథింగ్. సో వాళ్ళు స్ట్రైట్ గా రాస్తారు అనమాట. దిస్ ఇస్ ద స్ట్రైట్ రిజిడ్ స్ట్రైట్ మార్జిన్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్ చూడండి, లైక్ దీస్ పీపుల్ 1/8 పేజ్ కంటే దే ఆర్ గోయింగ్ ఇంకా లోపలికి ముందే స్టార్ట్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్, ఒక పర్సన్ యుఎస్ పంపిస్తాం మనం, అందరు ఉండగలరా యుఎస్ లో? ఉండలేరు, హోమ్ సిక్. వాళ్ళు ఎంత అటాచ్ అయిపోయి ఉంటారంటే వాళ్ళ రూట్స్ కి, వాళ్ళ బేసిక్స్ కి. యుఎస్ పంపించినప్పుడు ఉండలేకుండా హోమ్ సిక్ అయిపోయి త్వరగా రిటర్న్ అయిపోతారు ఇండియాకి. దే ఆర్ దాట్ మచ్ అటాచ్డ్. వీళ్ళంటే ఎక్కువ జాయింట్ ఫ్యామిలీలో పెరిగి ఉంటారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇమోషనల్ ఉంటుంది, ఎక్కువ మదర్కి అటాచ్మెంట్ ఉంటుంది, ఫాదర్కి అటాచ్మెంట్ ఉంటుంది. మీరు చూడండి, ఫాదర్కి మనం ఎప్పుడైతే బాగా అటాచ్ అయి ఉంటామో దే ఆర్ నాట్ దాట్ ఇమోషనల్. అందుకని ఫాదర్ మదర్ రోల్స్ అనేవి ఈక్వల్గా బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. ఫ్రమ్ ద ఏజ్ టు 0, మనం పుట్టినప్పటి నుంచి 7 years ఏజ్ వరకు మనం మదర్కి ఎక్కువ అటాచ్ అయి ఉంటాం. 7 to 14 years వీఆర్ అటాచ్డ్ మోర్ టు అవర్ ఫాదర్. సో దీస్ పీపుల్ దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద రూట్స్. వీళ్ళు ఏంటంటే లైక్ మనకి ఒక జాబ్ ఉంది, వేరే ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్కి వీరు వెళ్ళరు. దే ఆర్ రెడీ టు లీవ్ ద కెరియర్ టు లివ్ ఇన్ ద ప్లేస్ దే వాంటెడ్. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు, వాళ్ళ రూట్, వాళ్ళ నేటివ్ ప్లేసెస్. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు వాడిన వాచెస్ కూడా దాచిపెట్టుకుని ఉంచుకుంటారు, చిన్నప్పుడు యూజ్ చేసిన క్లోత్స్, యాంటిక్ జ్యువెలరీ, వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది అలాంటివి. దే ఆర్ దాట్ మచ్ అటాచ్డ్ టు ద రూట్స్. వాళ్ళు పాస్ట్ డిస్కస్ చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దే ఆర్ వెరీ మచ్ చెరిష్డ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. చాలా హ్యాపీనెస్ వాళ్ళకి వాళ్ళు అనుభవించుంటారు డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. దాట్ షోస్ ద నారో లెఫ్ట్ మార్జిన్. సో దట్ ఈస్ కాల్డ్ నారో లెఫ్ట్ మార్జిన్. నెక్స్ట్ చూడండి, ఆ మార్జిన్ 1/8 పేజ్ కంటే చాలా దూరంగా రాస్తున్నారు. సో దట్ ఈస్ ద వైడ్ లెఫ్ట్ మార్జిన్. చాలా దూరంగా రాస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే దే డోంట్ లైక్ దేర్ పాస్ట్, లైక్ సంథింగ్ హ్యాపెన్, లైక్ దర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ దేర్ పాస్ట్. వాళ్ళకి ఏమైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే వస్తారు, లైక్ రావాలని వస్తారు, కానీ ఇష్టంగా వెళ్ళిపోయినప్పుడు ఓ అమ్మయ్య ఫెస్టివల్ అయిపోయింది కదా మనం రిటర్న్ అయిపోయాం చాలు అన్నట్టు. లైక్ దే ఆర్ నాట్ మచ్ అటాచ్డ్ టు ద సొసైటీ రూల్స్ అయినా, వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్కి అయినా ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ హ్యాపెన్స్. ఎందుకంటే చైల్డ్హుడ్ మన 14 years ఏజ్ లోపల మనకి మైండ్లో ఎలాంటి థాట్స్ ఉంటాయో సేమ్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్, మనం పెద్దగా కూడా సేమ్ థాట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ పర్సన్స్ ఏంటంటే యుఎస్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, యుఎస్ ఎగ్జాంపుల్, దే ఆర్ అక్కడ ఉండడానికి ఇష్టపడతారు యుఎస్లో. ఇండియాకి రావడం కంటే దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ ద ప్లేస్ అవే ఫ్రమ్ ద హోమ్. దే ఆర్ నాట్ మచ్ అటాచ్డ్ టు ద పాస్ట్. వాళ్ళకి ప్రెసెంట్ ఫ్యూచర్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. సో దాట్ షోస్ ద వైడ్ లెఫ్ట్ మార్జిన్. సో ఇలా మార్జిన్స్ ని బట్టి ఒక పర్సన్ ది మనకి ఏంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం కనుక్కోవచ్చు. వెల్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. థ్యాంక్ యూ.